అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతారిణి స్టూడియో. ఇవాళ మంచి యూనిక్ కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను. రెగ్యులర్ వచ్చే అస్సలు కాదు. అండ్ ఈ 11 శారీస్లో వచ్చేసి ఒక 6 సిమిలర్ డిజైన్స్ ఉంటుంది, కలర్ కాంబినేషన్స్ వేరు. ఆ తర్వాత ఒక 5 వేరు ఉంటాయి, కలర్ కాంబినేషన్స్ వేరు. బట్ దేంట్లో కూడా ప్రీ ఆర్డర్స్ అనేది మాత్రం అస్సలు ఉండదు. సో జాగ్రత్తగా చూసి ఫస్ట్ సెట్లో లేకపోయినా సెకండ్ సెట్లో అయినా నచ్చితే మాత్రం వెంటనే కొనేసుకోండి. బికాస్ ప్రీ ఆర్డర్స్ ఇప్పుడు అంతా సీజన్ కదా, మళ్ళీ మన ఫెస్టివల్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ప్రీ ఆర్డర్స్ అయితే ఉండదు. ప్రస్తుతం దీనికి అయితే లేదు. ప్రైస్ విషయానికి వస్తే కూడా చాలా రీజనబుల్గా 2999 2999 ప్రైస్లో ఇవి అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ టైం మ్యాండేటరీగా డ్రై వాష్ లేకపోతే సాఫ్ట్ పాలిష్కి ఇవ్వాలి. ఫస్ట్ ఇంకా సెకండ్ టైం కూడా పట్టులాగానే యూజ్ చేస్తే ఎక్కువ కాలం మనకి ఉంటుంది అనమాట. సో ఫాల్ సూపర్గా పడుతుంది. ఫస్ట్ కలర్ కాంబినేషన్లో మధ్యలో మనకి పర్పుల్ వచ్చి ఎడ్జ్లో పింక్, బేబీ పింక్ వచ్చింది. అండ్ ఒకసారి డీటెయిల్గా చూడండి, కంప్లీట్ చెక్స్ వచ్చి ఇట్లా మోటివ్స్ వస్తుంది. శారీ మొత్తం కూడా ఇట్లా చిన్న చిన్న బూటాస్, ఇట్లా రిచ్ గ్రాండ్ పళ్ళు ఉంటుంది. సో దీని కాంబినేషన్ ఏదైతే మనకి ఎడ్జుకుందో ఆ బ్లౌజ్, లేకపోతే మధ్యలో కలర్ కూడా వేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు నేను ఫ్లాన్ చేసిన మధ్యలో కలర్ లేకపోతే ఎడ్జ్ కలర్ ఏదైనా కూడా బాగానే ఉంటుంది. 2999లో అవైలబుల్ ఉన్న ఈ శారీస్ కలర్ కాంబినేషన్స్ 1 by 1 లెటర్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పరెంట్ అసలు లేదు, కంఫర్ట్ వైజ్ కూడా చాలా బాగుంది. మంచిగా రిచ్ పట్టు ఎలా ఉంటుంది అట్లా. బ్రౌన్కి గ్రీన్ వచ్చింది, లైట్ గ్రీన్ కలర్, పేస్టల్ గ్రీన్, మధ్యలో బ్రౌన్ కాంబినేషన్. పళ్ళు, బ్లౌజ్ కూడా ప్రాపర్ 1 మీటర్ ఉంది, కంప్లీట్ ప్లెయిన్ వచ్చి మనకి ఎడ్జ్కి వచ్చేసి బార్డర్. దీంట్లో నేను హైట్ అండ్ ట్రాన్స్పరెంట్ ఉందా లేదా చూపిస్తున్నాను. ట్రాన్స్పరెంట్ అస్సలు ఉండదు, ప్లస్ హైట్ విషయానికి వస్తే ఇది ఓకే ప్రాపర్గా ఉంది కదా. ఒక్కదానికి మించి ఒకలాంటి కలర్స్ ఉన్నాయి దీంట్లో. అయితే మధ్యలో లైట్ మెహందీ గ్రీన్, ఎడ్జ్కి వచ్చేసి పౌడర్ బ్లూ. ఇటు పైన సైడ్ అయితే మనకి చిన్న బార్డర్ వచ్చింది చెక్స్ తోటి, వేరాస్ ఇక్కడ మాత్రమే పెద్ద బార్డర్, ఆల్మోస్ట్ ఒక 6 to 7 inches ఆఫ్ బార్డర్. పెద్దగా పళ్ళు. ఆ తర్వాత ఇది బ్లౌజ్. నెక్స్ట్ ఇది రెడ్ కలర్, రెడ్కి లైట్ గ్రీన్, లైట్ పిస్తా గ్రీన్, కరెక్ట్గా పిస్తా గ్రీన్ కలర్. సో ఒకసారి దూరం చూడండి, ప్రతిదీ ఒకసారి అబ్జర్వ్ చేయండి కలర్ కాంబినేషన్స్ ఎలా అనిపిస్తున్నాయి. అండ్ వీడియోలో ఎలా ఉన్నాయో ఎగ్జాక్ట్గా బయట కూడా మీకు అలాగే ఉంటుంది, 99% అలాగే ఉంటుంది. మళ్ళీ మీరు పిక్స్ అడిగినప్పుడే కొంచెం డిఫర్ అవుతుంది తప్పించి ఇప్పటివరకు అయితే నాకు కలర్ వేరియేషన్ ఉందన్న కంప్లైంట్ మాత్రం ఇప్పటివరకు రాలేదు. సో అది మీరు జాగ్రత్తగా చూసుకోండి. పిక్స్ ఇవ్వడానికి ప్రాబ్లం లేదు, పిక్స్లో వేరియేషన్ వస్తుంది అనమాట. మనకి స్క్రీన్ పైన ఎట్లాగైతే వీడియోస్లో కనిపిస్తుందో ప్రాపర్గా మీకు అదే విధంగా ఉంటుంది బయట కూడా. లైట్ బ్రౌన్కి బిస్కెట్ కలర్, కొంచెం స్కిన్ టోన్ ఆర్ డార్క్ బిస్కెట్ కలర్ అని చెప్పొచ్చు. దీనికి కూడా ప్రతి దానికి కూడా ఇట్లా బ్లౌజ్, నేను ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ బార్డర్ ఉంది కాబట్టి ఈ బ్లౌజ్ అని వేసుకోవచ్చు, కాస్త ఇట్లా మధ్యలో కలర్ కూడా వేసుకోవచ్చు. మగ్గం బ్లౌజ్ అట్లా వేసుకుంటే ఇంకా బాగా గ్రాండ్గా రిచ్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఆరెంజ్ కన్నా బర్న్ట్ ఆరెంజ్ అంటాం కదా, బర్న్ట్ ఆరెంజ్కి బేబీ పింక్. పళ్ళు, బ్లౌజ్. ఇప్పుడు వేరే సెట్ చూద్దాం. ఇప్పుడు మనం చూసే కాంబినేషన్లో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఎడ్జ్కి బార్డర్. దీంట్లో మనకి ఇట్లా వచ్చింది అనమాట లీఫ్. నేను యాక్చువల్గా అది పీకాక్స్ అనుకున్నాను కానీ ఇట్లా ట్విస్టెడ్ లీఫ్ లాగా ఉంది కదా. సో ఇవి మోటివ్స్ లాగా వచ్చినాయి, మధ్యలో చిన్న చిన్న మోటివ్స్ ఎట్లా వచ్చినాయి చూసింది కదా. వైలెట్ కలర్కి లావెండర్ కాంబినేషన్ వచ్చింది. రిచ్ పళ్ళు, బ్లౌజ్ కంప్లీట్ ప్లెయిన్ విత్ బార్డర్. మళ్ళీ దీంట్లో కూడా ఫస్ట్ సెట్లో ఉన్న కలర్స్ కొన్ని ఉన్నాయి రిపీటెడ్గా, కాకపోతే చెప్పినా కదా అది కానీ మిస్ అయితే ఇట్లనైనా తీసేసుకోండి, కాకపోతే కలర్ కాంబినేషన్స్ అయితే మళ్ళీ రావు. సో ఈ బర్న్ట్ ఆరెంజ్కి మనకి ఎడ్జ్కి బేబీ పింక్, కొంచెం పీచ్ కలిసిన బేబీ పింక్. పళ్ళు, బ్లౌజ్. సేమ్ నేను కట్టుకున్న కాంబినేషన్లో ఎడ్జ్లో ప్యాటర్న్ వేరు, పర్పుల్కి పింక్, బేబీ పింక్. పళ్ళు, బ్లౌజ్.
రెడ్కి పిస్తా గ్రీన్ సేమ్ దాంట్లో ఉన్న కలర్ కాంబినేషన్ ఇది కూడా. పళ్ళు, బ్లౌజ్. ఇంకొకటి లాస్ట్ ఉంది, అదొకటి చూసిద్దాం. మెహందీ గ్రీన్కి పౌడర్ బ్లూ, పళ్ళు, బ్లౌజ్. సో శారీస్ నచ్చినాయా? శారీస్ నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.